హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే స్మోకింగ్, పొగ తాగటం అనేది ఎంత వరకు మనల్ని హామ్ చేస్తుంది అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే మీరు ఒక సిగరెట్ని కాల్చటం స్టార్ట్ చేశారో అది కేవలం మీ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయడమే కాదు, మీ యొక్క భవిష్యత్తు ఫ్యూచర్ ఫర్టిలిటీని అంటే పిల్లలు కలిగే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా కానీ ఇది ఫ్యాక్ట్. ఇది ఎన్నో స్టడీస్లో కూడా ఈ మధ్య కాలంలో ప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మగవారిలో సంతానోత్పత్తిని ఎలా తగ్గిస్తుంది ఈ పొగ తాగటం అనేది. సో సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ ఏది కాల్చినా ఎలా తగ్గిస్తుంది అసలు? అట్లీస్ట్ దాన్ని నమిలినా కూడా ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ వరకు అవుతుంది, అది ఎక్కడో లాంగ్ ప్రాసెస్లో అవుతుంది అని అనుకుంటారు. కానీ అది అపోహ. అది స్లోగా మీ పిల్లలకి పుట్టించే మార్గాన్ని కూడా స్లోగా దాది హరించి వేస్తుంది. సో మగవారిలో ఏంటంటే ముఖ్యంగా పిల్లలు కలగాలి అంటే వారి యొక్క వీర్యం యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అని అంటే మీకు ముఖ్యంగా అది కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, వీర్యం యొక్క కౌంట్. సో మనకి వీర్యం యొక్క కౌంట్ ఏమవుతుందంటే క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. సో 100 స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాల్సిన చోట ఒక స్మోకర్కి ఏమవుతుందంటే ఆ యొక్క స్పర్మ్ కౌంట్ 65 to 45 కౌంట్ తగ్గిపోతుంది అనమాట. సో 35% డ్రాప్ ఇన్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో పిల్లలు కలిగించే సామర్థ్యం అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాంటిటీ అంటాం, ఇది కౌంట్ తగ్గటం. సో ఇంకొక విధంగా క్వాలిటీ తగ్గటం అంటే ఏంటి, వీర్యం యొక్క క్వాలిటీ తగ్గటం ఏంటి, స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్ బయట నుంచి మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు వాటి యొక్క ఆకారం అనేది మారిపోతుంది అనమాట, షేప్ మారిపోవటం అనేది జరుగుతుంది. బెంట్ టెయిల్స్ ఉంటాయి, డబుల్ హెడ్స్ ఉంటాయి. ఇలాంటివి రావటం వల్ల ఏంటంటే అవి త్వరగా ఫర్టిలైజేషన్కి హెల్ప్ అవ్వవు. స్పర్మ్ వెళ్ళి డైరెక్ట్గా ఎగ్ తోటి కలవాలి. సో వాటి యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ చేంజెస్ అనేది ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళలో చూస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొకటి వాళ్ళకి బ్లడ్ సప్లై కూడా తగ్గుతుందన్నమాట. ఎక్కడైతే మనకి బాడీలో అన్ని పార్ట్స్కి కొంతవరకు బ్లడ్ సప్లై తగ్గినట్టే ఎక్కడైతే ఈ వీర్యం అనేది ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ వెజల్స్ చాలా టైనీగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ రక్తనాళాలు త్వరగా మూసుకుపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి స్పర్మ్స్కి ఆహారం అనేది అందటం తగ్గి స్పర్మ్ క్వాలిటీ అలాగే కౌంట్ కూడా తగ్గటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము ఇంటర్ కోర్స్ యొక్క డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కలవలేకపోవటం, ఇష్టం లేకపోవటం, ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇవన్నీ స్మోకింగ్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ ఇనీషియల్ స్టెప్. సో చాలామంది ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది తగ్గినా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్తో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ జనరేషన్ ఆఫ్ స్పర్మ్స్. సో టెస్టోస్టిరోన్ ఏంటంటే మేల్ హార్మోన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే సెక్స్ డ్రైవ్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో ఇది చాలామందికి స్మోకింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ మ్యాన్ థింగ్ అని అనుకుంటారు, కానీ కాదండి. ఇట్స్ స్లోలీ డిక్రీజెస్ యువర్ పొటెన్షియాలిటీ. ముఖ్యంగా మగవారిలో పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. సో ఆడవారిలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఆడవారి యొక్క ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎగ్ కౌంట్ మీద అంత డ్రాస్టిక్ అనేది లేకపోయినా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎగ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో ఆ ఫాలికల్స్ క్వాలిటీ తగ్గుతాయి. ఎలాగే అంటే ఎక్కడైతే మనకి బ్లడ్ సప్లై అనేది జరుగుతుందో ఈ స్మోకింగ్ వల్ల ఏంటంటే బ్లడ్ సప్లై తగ్గి వాటికి న్యూట్రియంట్స్ అనేవి అందక బ్లడ్ సప్లై తగ్గటం వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. సో వన్స్ కాంప్రమైజ్డ్ ఎగ్ తోటి స్పర్మ్ కలిసినా కూడా ఏంటంటే గుడ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, గుడ్ బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవటం లేదా బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అనమాట, ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ముందుకు వెళ్ళలేకపోవడం అనమాట. సో
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కానీ అది ఫస్ట్ ట్రైమిస్టర్లోనే, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్లోనే బ్లీడింగ్ అయిపోవటం, హార్ట్ బీట్ రాకపోవటం అనేది జరుగుతుంది. సో ఈవెన్ పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా, సో ఇంట్లో మగవారు స్మోక్ చేయడం వల్ల ఏంటంటే అది స్లోగా ఆడవారు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని పీలుస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది కూడా ప్రమాదకరమే. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా స్మోక్ చేస్తేనే ప్రాబ్లం వస్తుందని కాదు. సో ఇంట్లో ఎవరైతే కంటిన్యూయస్గా ఆ స్మోకింగ్కి ఎక్కువ డైలీ అట్లీస్ట్ ఇన్ అవర్స్ వాళ్ళు దానికి స్మోకింగ్కి ఎక్కువ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారో స్మోకింగ్కి, సో దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా పాసివ్ స్మోకింగ్లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మేల్ పార్ట్నర్ స్మోక్ చేస్తూ ఉంటారు, ఫిమేల్ పార్ట్నర్స్ అనేది స్మోకింగ్ చాలా తక్కువ. బట్ ఈ మేల్ పార్ట్నర్స్ కంటిన్యూస్ స్మోక్ చేయటం అనేది వీళ్ళు అదే గాలిలో ఉండటం, పీల్చడం ద్వారా ఏంటంటే ఎగ్ క్వాలిటీ వీళ్ళలో కూడా తగ్గుతుంది. వీళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో స్మోకింగ్ అనేది కంటిన్యూస్గా జరగకూడదు అండ్ బెటర్ టు స్టాప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ప్రెగ్నెన్సీ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే సేమ్ బేబీకి న్యూట్రియంట్స్ అనేవి అందదు, బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగదు, అబార్షన్స్ అవటం, నెలలు నిండకుండానే బేబీకి డెలివరీ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ స్టిల్ బర్త్స్ అంటాం అనమాట, పుట్టిన వెంటనే ఇమీడియట్గా బేబీ డెత్ అవటం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఒకటి స్మోకింగ్ కూడా, ఇంకోటి ఏంటంటే బేబీకి అనామలీస్ ఉండటం అనమాట. అనామలీస్ అంటే అవయవ లోపాలు, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, ఇంకా చిన్న చిన్న అనామలీస్ అనేవి కూడా మనం స్మోకింగ్లో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే స్మోకింగ్ అనేది స్లోగా మీ యొక్క ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గించడమే కాకుండా పుట్టే బేబీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అదే అపోహలో ఉంటారు, స్మోకింగ్ వల్ల ఏంటంటే లంగ్సే ప్రాబ్లం అవుతాయి అని. లంగ్స్ కాదండి, ఇట్ ఆల్సో డిక్రీజెస్ యువర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ అనమాట. ఫ్యూచర్ ఫర్టిలిటీని కూడా డిక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి.